చందమామ జెపి హై స్కూల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు హెచ్ఎంపీ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె పాఠశాలలో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. పీఎం శ్రీ పథకం కింద క్రీడల అభివృద్ధికి 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, వాటితో ఆట స్థలాన్ని బాగు చేసి స్పోర్ట్స్ మెటీరియల్, సైన్స్ ల్యాబ్ పరికరాలు కొనుగోలు చేశామని చెప్పారు. శ్రీనివాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు పాఠశాలకు 10 కంప్యూటర్లు విరాళంగా ఇచ్చారని తెలిపారు. ఇతర నిధులతో కిచెన్ గార్డెన్స్, దివ్యాంగుల ర్యాంపులు, ఇంకుడు గుంతలు నిర్మించినట్లు పేర్కొన్నారు. రైజింగ్ ఇండియా అనేటటువంటి ప్రోగ్రాం కింద మా పాఠశాల ఎన్నిక కాబడింది. పిఎంశ్రీ పాఠశాల మాది. పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిగామ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈ పిఎంశ్రీ పథకం కింద మా పాఠశాలకు అనేక రకాల ప్రోగ్రామ్స్ కింద వేరు అమౌంట్స్ వచ్చినాయి. అవి దానిలో భాగంగా 5 లక్షల రూపాయలు స్పోర్ట్స్కి వచ్చినాయండి. గ్రౌండ్ మెయింటెనెన్స్కి గ్రౌండ్ బాగు చేయడం జరిగింది. 3 కోట్లు వేయడం జరిగింది. 3తో పాటు ఇంకో 6 కోట్లు నేను వేయించడం జరిగింది. దానికి మట్టి తోడించడం, గ్రౌండ్లో అన్ని పోల్స్ అవి వేయించడం అవన్నీ జరిగిందండి. అలాగే కిచెన్ గార్డెన్, ర్యాంప్స్, సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల కోసం ర్యాంప్స్, సోక్ పిట్లు అంటే ఇంకుడు గుంటలు 2 ఇంకుడు గుంటలు తవ్వించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇంతే కాకుండా పాఠశాల విద్యా ప్రమాణాలను పెంపొందించడం కోసం గాను సైన్స్ ల్యాబ్ పరికరాలు, అలాగే లైబ్రరీకి సంబంధించి ల్యాబ్కి సంబంధించి పరికరాలు, స్పోర్ట్స్ మెటీరియల్, ఇంకా పాల్ ల్యాబ్ అంటే పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ కింద మా పాఠశాల సెలెక్ట్ అయింది. పాల్ ల్యాబ్ కింద మాకు విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తారు. ఆ ట్యాబుల్లో కంటెంట్ వేసి ఆ కంటెంట్ చూడడం ద్వారా మా పాఠశాల విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్రతి పిఎంశ్రీ పాఠశాలకు సిక్ రూమ్స్ కేటాయించడం జరిగింది. అలాగే విద్యాంజలి ప్రోగ్రాం కింద ఈ సంవత్సరం విద్యాంజలి 2లో భాగంగా మా పాఠశాలకు శ్రీనివాస ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున 10 కంప్యూటర్లు ఇస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆ 10 కంప్యూటర్లకు మేము ఒక రూమ్ కేటాయిస్తే వాళ్ళు మా పాఠశాల విద్యార్థులకు ఆల్రెడీ 2 టీచర్లను అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా మా విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా అందుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అలాగే లోకేష్ బాబు గారి విద్యామంత్రిగా మా పాఠశాలకు విద్యాశాఖ అంతటికీ కూడా అనేక రకాల సదుపాయాలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను కూడా తీర్చిదిద్దే దానిలో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ని, చాలా ఎక్విప్మెంట్ని మా పాఠశాలలన్నిటికీ కూడా అందజేయడం జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ. అదేవిధంగా మా పాఠశాల విద్యార్థులు కూడా వీటిని ఉపయోగించుకొని చాలా వాళ్ళు విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మా పాఠశాల స్టాఫ్ కూడా చాలా చక్కగా పనిచేస్తారండి. వాళ్ళ శాయశక్తులా కృషి చేస్తున్నారు. అయితే మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్స్ కూడా మాకు సహకరిస్తూ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే ఇంకా వాళ్ళు ఈ పాఠశాలకి మంచి విద్యా ప్రమాణాలను తీసుకొచ్చే దానిలో మేము ఇంకా కొన్ని కృషి చేయగలమని మేము ఆశిస్తున్నాం. విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.